హలో, ఇవాళ మనం ఉన్నాం కపిల్ అగ్రో ఫార్మ్స్లో. సో రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం ప్రూనింగ్ ఎలా చేస్తారు. సో ఇప్పుడు రాజశేఖర్ గారు, ప్రూనింగ్ అనేది అగ్రికల్చర్లో చాలా ఇంపార్టెంట్ కదా, ఏ ట్రీకైనా ఫర్ గ్రోత్ అండ్ ఆల్ దట్. సో ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండ్ వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ క్రాప్స్? అంటే ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా ఏంటంటే మనం ఒక ప్రూనింగ్ చేస్తేనే కొత్త బ్రాంచెస్ వస్తాయి. కొత్త బ్రాంచెస్ వస్తేనే మన అక్కడ నుంచి పువ్వులు కానీ పిందెలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రూనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టును అనేది మనం ఎంత హైట్లో ఉంచుకోవాలి, ఎంత షేప్లో ఉంచుకోవాలనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ప్రూనింగ్ చేయకపోతే ఏమవుతుందంటే చెట్టు అనేది తను స్వయంగా ఎలా పెరగాలనేది తన మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు ఎలా తెంపాలన్నా కూడా హార్వెస్టింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న తోట వచ్చేసి మనం సీతాఫలంలో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మనం ప్రూనింగ్ విధానం ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు సీతాఫలాలకు ఒకలా ఉంటుంది, మ్యాంగోకి ఒకలాగా, జామకు ఒకలాగా, అన్ని రకరకాలుగా ఉంటాయి. మనం ఏ చెట్టుకు ఎలా చేయాలనేది మన మీద డిపెండ్. అంటే మనం దాని గురించి తెలుసుకున్న తర్వాత మనం చేయాలి. మనం చూస్తే ఇక్కడ ఏంటంటే ప్రూనింగ్ చేసినప్పుడు ఇలా ఏంటంటే మనకి ఇక్కడ కట్ చేసినాము, ఇక్కడ ఏంటంటే 2 పీసెస్ వచ్చినాయి. అలా మీరు కట్ చేసిన ప్రతి చోట మనకు కాయలు ఉన్నాయి. అలా మనం కట్ చేయలేదు అనుకోండి, ఈ ప్లేస్ మనం కట్ చేయలేదు. ఈ ప్లేస్లో కట్ చేయనప్పుడు ఇక్కడ ఏమైంది, మనకు ఒక్క పీస్ కూడా లేదు, ఈ ప్లేస్లో లేవు. అదే మనం ఏంటంటే ఇక్కడ డెడ్ ఎండ్లో కట్ చేసినాం, అక్కడ ఉన్నాయి. అదే మనం ఇక్కడ కట్ చేయకుండా ఇంకా లెంత్లో కట్ చేస్తే అక్కడ వస్తాయి. అదే లెంత్ ఇక్కడ చేసినామంటే ఇక్కడ వస్తాయి. సో ఇప్పుడు మీరు ప్రూనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది లైవ్లో చూపిస్తారా? చూపిస్తాను, ఇప్పుడే మనం ఇక్కడనే చూసి. ఓకే. ఇప్పుడు మనం ప్రూనింగ్ ఎట్లా అని అడిగారు కదా, దీన్ని చూపిస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ కొమ్మ ఇలా ఎంత పెద్ద పెరిగింది కదా, దీని ఏంటంటే ఇప్పుడు కాయలు దీనికి ఎక్కడ కూడా రాలేదు. మనం ఏంటంటే దాన్ని కట్ చేసడం ఇక్కడ కట్ చేస్తాం. దీని నుంచి ఏమవుతుందంటే కొత్తగా మనకు చిగుర్లు వస్తాయి. కొత్త చిగుర్లతోటే కొత్త ఫ్లవర్స్ వస్తాయి, లైక్ ఇలా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు అక్కడ మీరు సీతాఫల్ ట్రీ ప్రూనింగ్ చూపించారు కదండి. సో ఇప్పుడు ఈ మ్యాంగో ట్రీకి ప్రూనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ అడ్వాంటేజెస్ ఏంటి? ఇక్కడ ఏంటంటే సీతాఫల్ ఏంటంటే మీకు ఇప్పటిదాకా రౌండ్గా కనబడింది, అక్కడ అదేమో ఆ వెరైటీ కలా చేస్తాం. ఇది మ్యాంగోకి ఏంటంటే ఇట్లా వి ఆకారంలో చేస్తాము. వి ఆకారంలో చేసినాక సైడ్ నుంచి మిషన్ ప్రూనింగ్ చేస్తాం, మీ టాప్ కూడా మిషన్ ప్రూనింగ్ చేస్తాం అనమాట. అప్పుడు ఏంటంటే మనకి ఇలా కొత్త చిగుర్లు ఇలా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ కొత్త చిగుర్లు ఇలా వచ్చినాయి కదా, మన మ్యాంగోస్ ఏమవుతుంది అంటే ప్రతిది కూడా ఇక్కడనే ఉంటాయి అనమాట. మనకు సెంటర్లో ఎప్పుడు కూడా మ్యాంగోస్ రావు. మన సీతాఫలం ఏమైందంటే టాప్ ఎక్కడైనా సరే వస్తాయి. మ్యాంగోస్ ఏంటంటే సెంటర్లో అస్సలు ఉండవు, ఓన్లీ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ. ఇక్కడ ఏంటంటే నార్త్ సౌత్ డైరెక్షన్లో మనం ప్లాంటేషన్ చేసినాం. ఇలా స్ట్రేట్గా మనం ప్రూనింగ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మ్యాంగోది కూడా మీకు చూపిస్తాను ఎలా ప్రూనింగ్ చేస్తాం మేము. సో ఇది ప్రూనింగ్ చేయకముందు ఒక మ్యాంగో ట్రీ ఇలా ఉంటుంది కదండి. సో ప్రూనింగ్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టు లైక్ ఫ్రూట్స్ రావడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే మీరు చూడండి మేడం, ప్రూనింగ్ చేయకముందు ఏంటంటే ఎంతో హైట్లో ఉంది, మళ్ళీ ఎంతో వెడల్పులో ఉంది. ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసేటప్పుడు మీరు చూడండి ఎంత డౌన్ చేస్తామో, ఎంత దాన్ని చేస్తామనేది చూడండి. ఇప్పుడు మీరు కపిల్ అగ్రోలో కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు కదా. సో ప్రూనింగ్ సర్వీసెస్ ఆస్పెక్ట్ లో కూడా అది ఆఫర్ చేస్తున్నారా? అవును మ్యామ్, చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ప్రూనింగ్ మేము అంటే ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చేయడానికి మేము వెళ్తున్నాము. ఎందుకంటే జనాలకి ఏమవుతుందంటే ప్రూనింగ్ ఎలా చేయాలని తెలియట్లేదు. అందుకని మేము ఏంటంటే చాలా రోజుల నుంచి మేము చేస్తూ ఉన్నాం కాబట్టి మా అంత హీల్డ్ వాళ్ళకి రావాలన్న ఉద్దేశంలో ఇది కూడా ఒక ప్రూనింగ్ కన్సల్టెన్సీ అని మేము పెట్టుకున్నాం. సో ఇప్పుడు మినిమం ఎన్ని ఏకర్స్ ఉండాలండి? మినిమం ఒక 2000 నుంచి 300 వరకు ప్లాన్స్ అన్న ఉండాలి. లేదంటే మినిమం 10 acres ఎబో ఉంటేనే మనం వెళ్ళడానికి కొద్దిగా ఉంటుంది. లేదంటే ట్రావెల్ ఛార్జెస్ అవన్నీ కూడా ఉంటాయి కదా. ఓకే. సో ఇప్పుడు ప్రూనింగ్ సర్వీసెస్ కావాలనుకునే వాళ్ళు కపిల్ అగ్రోని కన్సల్ట్ చేస్తే మీరు ఆ ట్రీ టైప్ని బట్టి అడ్వైస్ ఇస్తారు కదా? అవును మ్యామ్. అంటే మా కన్సల్టెన్సీ మాకు ఫోన్ చేసిరు అనుకోండి మ్యామ్, మేము ఏం చేస్తామంటే ట్రీ వాళ్ళ దగ్గరికి చూసి వాళ్ళది ఏ విధంగా ఉంది, ఎంత హైట్లో ఉంది, ఎలా తీయాలి అన్న వర్షన్లో మేము చూసినాక వాళ్ళకు ఒక రేట్ ఆఫర్ చేస్తాం. వాళ్ళ రేట్ ఓకే అన్న తర్వాతనే మనం స్టార్ట్ చేస్తాం వర్క్ అని.
ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కపిల్ అగ్రో వాళ్ళు ప్రూనింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మీ దగ్గర 10 acres ఆఫ్ ల్యాండ్లో ప్లాన్స్ ఉన్నా, లేకపోతే 2000 to 3000 ప్లాన్స్ ఉన్నా కూడా వీళ్ళు కన్సల్టేషన్ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. సో ఫర్ ద బెస్ట్ వాల్యూ అండ్ బెస్ట్ క్రాప్ yield, కన్సల్ట్ కపిల్ అగ్రో.